హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 9949469966. ఇది నా నెంబరు. అండ్ అలాగే నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్, వరంగల్ జిల్లా, వరంగల్ హన్మకొండలో ఉంటాను. ఈ రోజు మీ ముందుకి ఒక ఫోర్డ్ ఫిగో వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను. ఇది 2016 మోడల్ పెట్రోల్ ఇంజన్ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ ఉన్నది, పొల్యూషన్ ఉన్నాయి, పేపర్లన్నీ ఫోర్స్లో ఉన్నాయి. బండి అయితే సింగిల్ ఓనర్ వెహికల్. బండి అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నది. ఫస్ట్ మనం వెహికల్ చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో చూసిన తర్వాత వెహికల్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ వీడియో తీసుకుంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అయితే అస్సలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ వెహికల్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో వెహికల్. ఇది పెట్రోల్ ఇంజన్ వెహికల్ అండి. ఇది ఫ్రంట్ అవుట్లుక్ వెహికల్ మోడల్ వచ్చేసి 2016 మోడల్. సో మనం ఫ్రంట్ అవుట్లుక్ చూస్తున్నాం. ఇప్పుడు మీకు డ్రైవర్ సీట్ పక్కన వ్యూని చూపెడతా. అండ్ అలాగే వెహికల్ని 360 డిగ్రీలో చూపెడతా. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో మీకు ప్రతి ఒక్కటైతే పెన్ టు పెన్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. ఈ వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే 4 టైర్లు వచ్చేసి ఒక 90%గా బాగున్నాయి. అండ్ అలాగే వెహికల్ యొక్క సస్పెన్షన్ పరంగానైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఈ వెహికల్ అయితే వెహికల్ యొక్క ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే ఈ వెహికల్కి వచ్చేసి ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రెండు పవర్ విండోస్ ఉంటాయండి. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క ఎయిర్ బ్యాగ్లో చూసుకున్నట్టయితే 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. అండ్ అలాగే డ్రైవర్ సీట్ కాడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, డ్రైవర్ సీట్ కాడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఫోర్డ్ ఫిగో వెహికల్ ఇది. ఈ వెహికల్ యొక్క సౌండ్ సిస్టమ్ పరంగా చూసుకున్నట్టయితే ఇన్బుల్డ్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. అండ్ అలాగే ఏసీ పరంగా చూసుకున్నట్టయితే ఏసీ అయితే ఎక్సలెంట్గా చిల్డ్ ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. వెహికల్ యొక్క గేర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇది 5 గేర్ల బండి, రివర్స్ గేర్ తోటి 6 గేర్లు, మాన్యువల్ గేర్ సిస్టమ్. ఈ వెహికల్ యొక్క సీట్ కవర్లను చూసుకున్నట్టయితే సీట్ కవర్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. సో మంచిగా నీట్గా ఉన్నది. సింగిల్ ఓనర్ వెహికల్, లేడీ డ్రైవ్ చేసిన వెహికల్ ఇది. వెహికల్ కూడా మేడం పేరు మీద ఉంటుంది. సో ఓవరాల్గా వెహికల్ యొక్క ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే వెహికల్ యొక్క పిల్లర్ల పరంగా చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ, అండ్ అలాగే ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. బండి అయితే సింగిల్ ఓనర్ బండి, ఎక్సలెంట్గా ఉంది. 2016 మోడల్. సో మనం బ్యాక్ సైడ్ పిల్లర్లను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఏ పిల్లరు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే కాలేదు. బండి అయితే రెడీ టు గో. ఫ్రంట్ వచ్చేసి 2 పవర్ విండోస్ ఉంటాయి, బ్యాక్ సైడ్ వచ్చేసి 2 మాన్యువల్ విండోస్ ఉంటాయి. సో ఓవరాల్గా వెహికల్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. చిన్న ఫ్యామిలీకి మంచిగా నీట్గా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ అలాగే ఇది షిఫ్ట్ మోడల్లో ఉంటుంది, షిఫ్ట్ టైప్ ఉంటుంది ఈ వెహికల్. సో మనం డ్రైవర్ సీట్ పక్కన వ్యూని చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇటు సైడ్ బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నా కూడా మనకు ఒక 90%గా టైర్ ఉంటుంది. అండ్ అలాగే 4 టైర్లు ఒక 90% ఉంటాయి. ఇప్పుడు బ్యాక్ సైడ్ వ్యూని చూద్దాం. బ్యాక్ సైడ్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అయితే మనం డిక్కీని అయితే ఓపెన్ చేద్దాం. డిక్కీని ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ వ్యూని అయితే చూద్దాం. అయితే నేను డిక్కీని అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఇటు సైడ్ చూసుకున్నా కూడా మనకి ఎక్కడ కానీ ఎటువంటి రాస్ట్ కానీ ఎటువంటి లైన్ కూడా మిస్ అయినా హిస్టరీ అయితే లేదు. ఈ వెహికల్కి మంచిగా నీట్గా ఉన్నది, ఎక్సలెంట్గా ఉన్నది వెహికల్. పైన చూసుకున్నా కూడా మనకి ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే లేదు. సో లోపల మనం ఇంటీరియర్ వ్యూని చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మన మాన్యువల్ విండోస్ ఉంటాయి, ఫ్రంట్ వచ్చేసి 2 పవర్ విండోస్ ఉంటాయి. అండ్ అలాగే మనం ఇప్పుడు స్టెప్ని అయితే చూద్దాం. స్టెప్ని ఏ విధంగా ఉందో మీకు చూపెడతా. స్టెప్ని వచ్చేసి సీల్ టైరే మీరు చూసుకోవచ్చు. మనకు బ్యాక్ సైడ్ చూసినా కూడా ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే లేదు వెహికల్కి. బండి మంచిగా నీట్గా ఉన్నది. సింగిల్ ఓనర్ వెహికల్, ఫోర్డ్ ఫిగో వెహికల్. 2 కీలు అయితే మనకి ఇచ్చిళ్ళు, ఓనర్ వాళ్ళు 2 కీలు అయితే ఇచ్చిళ్ళు. ఇప్పుడైతే డ్రైవర్ సీట్ కాడ వ్యూని చూద్దాం. డ్రైవర్ సీట్ కాడ వ్యూ ఏ విధంగా ఉందో మీకు అయితే చూపెడతా. ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ కాడ వ్యూ. ఇది పెట్రోల్ ఇంజన్ వెహికల్ అండి, పెట్రోల్తో నడుస్తుంది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ టైర్ను చూసినా కూడా ఒక 90%, 4 టైర్లు ఒక 90% ఉంటాయి. ఇటు సైడ్ పిల్లర్ను చూసినా కూడా ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే లేదు. మంచిగా నీట్గా ఉన్నది వెహికల్. బండిని అయితే మిస్ చేసుకోకండి, లో బడ్జెట్ వెహికల్ ఇది. సో ఇటు సైడ్ కూడా చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజ్లు కానీ ఎటువంటి రస్ట్ కానీ ఎటువంటి పిల్లర్ల డిస్టర్బెన్స్, యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే లేదు. మనం బ్యాక్ నుండి డాష్ బోర్డ్ని చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఈ వెహికల్కి అయితే 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయండి. ఫ్రంట్ వచ్చేసి 2 ఎయిర్ బ్యాగులు ఉంటాయి. సో లోపల ఇంటీరియర్ ఇటు సైడ్ నుండి చూసుకున్నా కూడా కొంచెం నీట్గా ఉన్నది. సో ఇటు సైడ్ చూసుకున్నా కూడా టైర్ కూడా కొంచెం బురద పట్టింది. సీల్ టైర్ ఇది 90% ఉంటుంది. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే మీకు 360 డిగ్రీలో చూపెట్టినా. ఇప్పుడైతే మనం బానెట్ ఓపెన్ చేసి ఇంజన్ అయితే స్టార్ట్ చేసి బ్యాక్ కంప్రెషర్ని అయితే చెక్ చేద్దాం. సో ఇప్పుడైతే నేను ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో నేనైతే ఇంజన్ అయితే స్టార్ట్ చేసిన. ఇప్పుడు బానెట్ ఓపెన్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్, నేనైతే బానెట్ అయితే ఓపెన్ చేసిన.
ఇంజన్ స్టార్టింగ్లో ఉంది. మనం బానెట్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. ఆపరాలను చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఎక్సైడ్ బ్యాటరీ ఉంది. మన ఇంజన్ చూసుకున్నట్టయితే ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా స్మూత్గా ఉన్నది. ఇటు సైడ్ ఆపరాలను చూసుకున్నా కూడా మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇంజన్ చూసుకోవచ్చు, ఎటువంటి లీకేజీలు లేవు. ఇప్పుడైతే నేను ఎక్సలేటర్ ఇప్పిస్తా, బ్యాక్ కంప్రెషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఎక్సలేటరీ సో ఫ్రెండ్స్ అయితే ఎక్సలేటర్ ఇప్పించిన తర్వాత మనకి ఎటువంటి బ్యాక్ కంప్రెషర్ కానీ ఎటువంటి స్మోక్ అయితే లేదు. బండి అయితే రెడీ టు గో. పెట్రోల్ పోసుకొని డైరెక్ట్గా నడుపుకోవడమే. బండి అయితే అంత బాగున్నది. సో ఓవరాల్గా వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. 2016 మోడల్ ఫోర్డ్ ఫిగో పెట్రోల్ ఇంజన్ వెహికల్ ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్ వెహికల్ అయితే చూసారు కదా. వెహికల్ అయితే మొత్తానికి అయితే ఈ విధంగా ఉన్నది. బండి అయితే నాన్ యాక్సిడెంటల్ వెహికల్. బండి అయితే 2016 మోడల్. ఇన్సూరెన్స్ ఉన్నది, పొల్యూషన్ ఉన్నది. సింగిల్ ఓనర్ వెహికల్, లేడీ నడిపిన బండి. 2 కీస్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉన్నది, పొల్యూషన్ ఉన్నాయి, పేపర్లు అన్ని ఫోర్స్లోనే ఉన్నాయి. హైదరాబాద్ రిజిస్ట్రేషన్ వెహికల్ కనుక మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్ అయితే అసలు మిస్ చేసుకోకండి. 2016 మోడల్. వెహికల్ ప్రైస్ వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 3,50,000 చెప్తాండి. 3,50,000 అనేది ఫైనల్ అమౌంట్ కాదు, ఇదే ఫిక్స్డ్ అమౌంట్ కాదు. మీరు వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ అయితే తగ్గుతుంది. అండ్ అలాగే వెహికల్ కనుక నచ్చినట్టయితే అసలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే చిన్న ఫ్యామిలీకి లో బడ్జెట్లో మోడల్ బండి అంటే రీజనబుల్ ప్రైస్ చెప్పుకోవచ్చు. 2016 మోడల్ 3,50,000 కొంచెం ప్రైస్ తగ్గిస్తానని చెప్పి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్ అయితే అసలు మిస్ చేసుకోకండి. 82,000 కిలోమీటర్లు తిరిగింది. నౌ షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ వెహికల్ రీడింగ్ వచ్చేసి 82,000 కిలోమీటర్లు తిరిగింది. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్ అయితే అసలు మిస్ చేసుకోకండి. వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హన్మకొండలో అయితే వెహికల్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అయితే అసలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే థ్యాంక్ యూ. జై హింద్.